ఏలూరు జిల్లా నూజివీడులో అరిగిపల్లి మండలం పోతవరప్పాడులో మ్యాంగో టే రీక్రియేషన్ క్లబ్పై పోలీసులు మెరుపు దాడులు చేశారు. క్లబ్లో జరుగుతున్న 13 ముక్కల పేకాట జూద క్రీడలపై పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 120 మంది పేకాట రాయులు ఈ క్లబ్లో పాల్గొంటున్నారని నూజివీడు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. అలాగే క్లబ్ నిర్వాహకులు హైకోర్టు నుండి అనుమతులు ఉన్నట్లు ప్రచారం చేస్తూ ఉండగా పోలీసులు సక్రమ తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 120 కార్లు, 50 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. అలాగే 4 కేటగిరీలో 5,000 నుంచి ₹1,00,000 వరకు పేకాట జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 34 లక్షల రూపాయల నగదు లెక్కించామని, లెక్క పూర్తయ్యేసరికి 50 లక్షల వరకు నగదు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే అంశానికి సంబంధించి మరింత వివరాలు మా ఏలూరు ప్రతినిధి సుమన్ అందిస్తారు. ఏలూరు రోజు రోజుకు పేకాట స్థావరాలపై పోలీసులు అయితే దాడి చేస్తున్నా కానీ ఎవరైతే జూద క్రీడలకు అలవాటు పడినటువంటి వారు ఉన్నారో వారు పేకాట అనేది మానకుండా ఇంకా తరచూ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొన్న టీనర్సాపురం మండలం, చింతలపూడి మండలం, నూజివీడు మండలంలో ఏదైతే పేకాట ఆడుతున్న వారిపై కేసులు అయితే నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు నిన్న చూసుకున్నట్లయితే నిన్న ఆగిరిపల్లి మండలం పోతవరపాడు గ్రామంలో మ్యాంగో బై రిక్రియేషన్ క్లబ్లో అయితే సుమారు 200 మంది పైగా అక్కడ పేకాట ఆడుతున్నటువంటి వారిని గుర్తించారు. వారిపై పోలీసులు అయితే మెరుపు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో సుమారు ఒక 120 కార్లు, 20 బైకులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ యొక్క పేకాట స్థావరంకి సంబంధించినటువంటి క్లబ్ ఏదైతే ఉందో ఆ క్లబ్కి పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి యజమానులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అదే క్లబ్ యజమానులు అయితే దానికి సంబంధించి పూర్తిగా సమాచారం అయితే డిఎస్పీ ప్రసాద్ అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే పేకాట ఆడుతున్నటువంటి స్థావరాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అక్కడ పాటించాలని చెప్పి తెలియజేశారు. అయితే అక్కడ విరుద్ధంగా ఉండడంతో వారిపై దాడి చేయడం జరిగింది. అక్కడ కేవలం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే కేవలం డబ్బులు మార్చుకొని టేబుల్స్ వేసుకొని సుమారు ఒక 30 ఎకరాల ల్యాండ్లో ఉన్నటువంటి 4 బిల్డింగ్స్, ఆ బిల్డింగ్స్లో టేబుల్స్లో కూర్చొని ఒక్కొక్క టేబుల్కి 6 చొప్పున కూర్చొని ఈ పేకాట ఆడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే పేకాట ఆడుకోవడానికి నిబంధనలు అయితే ఉన్నాయి. పేకాట మామూలుగా సరదాగా ఆడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పరిస్థితి అయితే డబ్బులకి వెచ్చించి కూపన్లు వెచ్చించి ఈ యొక్క కిరీటను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి డిఎస్పీ ప్రసాద్ అక్కడికి తన సిబ్బందితో దాడి చేయడం జరిగింది. అయితే సుమారుగా అక్కడ ప్రస్తుతానికి అయితే 34 లక్షలు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సుమారు దగ్గరగా 50 లక్షలు అక్కడ ఇంకా ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ పేకాట నిర్వహించేటటువంటి మెంబర్స్ అయితే ఉంటారు, ఆ మెంబర్స్ అక్కడ కాకుండా మిగతా వాళ్ళు కూడా ఏదైతే జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా అక్కడికి వచ్చి నిత్యం పేకాట ఆడుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పేకాట స్థావరం అయితే నిర్వహించబడతా ఉంది. అయితే పేకాట అయితే నిర్వహించబడతా ఉంది ఈ క్లబ్లో. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే పోలీసులు వీరికి రాబడిన సమాచారం తెలుసుకున్న వెంటనే క్లబ్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమకు కోర్టు నుంచి పర్మిషన్ ఉందని చెప్పి, హైకోర్టు నుంచి పర్మిషన్ ఉందని చెప్పి వారైతే ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే విషయాన్ని అయితే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే అది కూడా నిన్న సాయంత్రం 5 గంటలకైతే పోలీసులు అదేవిధంగా డిఎస్పీ వారి సిబ్బందితో దాడి చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ క్లబ్లో ఉన్నటువంటి టేబుల్స్ని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని కూడా వాళ్ళు పారిపోకుండా వాళ్ళు వాళ్ళ సిబ్బందితో కట్టుదిట్టంగా నిర్బంధించడం జరిగింది. అయితే వారిని నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచడం జరిగింది. రాత్రి భోజనాలు అదేవిధంగా ఉదయం టిఫిన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులే. ఏదైతే ఈ యొక్క క్రీడలు నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అయితే పూర్తి వివరాలను ఏదైతే ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మిన ప్రతాప్ శివకిషోర్ అయితే రానున్నారు. ఆయన వచ్చిన వెంటనే పూర్తి వివరాలు అయితే వెల్లడించనున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో సుమన్ 6 టీవీ ఏలూరు జిల్లా. ఈరోజు మ్యాంగో క్లబ్కి మేము మెంబర్షిప్ ఉన్నందువల్ల మేము ఇక్కడ టైంపాస్కి కార్డ్స్ ఆడుకోవడానికి మేము వచ్చాము. మేము యాజమాన్యాన్ని అడిగాము, ఏంటి ఇట్లా ఆడుకోవడానికి మాకు ధైర్యం అంటే మాకేంటి మీరు ఇచ్చే భరోసా అని చెప్పేసి అంటే మనకు క్లియర్గా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఉత్తర్వుల్లో కూడా డైరెక్ట్ సిండికేట్ అండ్ స్ట్రైక్ 2 ఆడుకోవచ్చు అని చెప్పేసి ఆర్డర్స్లో ఉన్నాయి. ఈ ఆర్డర్స్ ప్రకారం మేము ఇక్కడికి వచ్చి
ఆడుకుంటున్న సమయంలో చాలామంది పోలీసు వారు లోపలికి వచ్చి చాలా దారుణంగా డోర్లు తన్నేసి ప్లేయర్స్ని ఇబ్బంది పెట్టి ఫోన్లు లాక్కొని కాయిన్స్ ఉన్నాయి, కాయిన్స్ కూడా మొత్తం అన్ని పక్కన పడేసి మీరు జోబుల్లో ఉన్న డబ్బులు మొత్తం బయట పెట్టని చెప్పేసి జోబుల డబ్బులు మొత్తం అంతా ఇచ్చేసి చాలా ఇబ్బందికి గురి చేశారు, చాలా భయాందోళనకు గురి చేశారు. మేము ఎందుకు వస్తామండి క్లబ్? మేము చెట్ల కింద ఆడుకోవట్లేదు, లేకపోతే ఇళ్లలో ఆడుకోవట్లేదు, అన్నపీసాలకు మేము ఆడుకోవట్లేదు. ఇది ఒక క్లబ్ కాబట్టి ఈ క్లబ్ని మేము నమ్మి, ఆ యాజమాన్యం నమ్మి ఆ క్లబ్ను మేము ఆ కోర్టు ఉత్తర్వులు మాకు చూపించడం వల్ల, ప్లస్ వాళ్ళు ధైర్యంగా గోడకు కూడా వాళ్ళు క్లియర్గా రాస్తున్నారండి, కోర్టు ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడ క్లబ్ నడుపుతున్నాము అని చెప్పేసి క్లియర్గా ఉండండి. లోపలికి తన్నేసి నెట్టేసి అవన్నీ సీసీ ఫుటేజ్ చూస్తే మీకు చాలా దారుణంగా ఉన్నాయండి. అవన్నీ మీరు చూడండి ఎంత విచక్షణారహితంగా, అసలు దారుణంగా ఆ విధంగా ప్రవర్తించారండి. ఇది ఎంతవరకు కరెక్టో ఏంటో అర్థం కావట్లా. మేమన్నా దొంగలమా అండి, రౌడీలమా అండి? అసలు ఈ విధంగా చేయడానికి అంత అవసరం ఏముందని చెప్పండి. ఇప్పుడు మీరు వచ్చి మీరు ఎక్కడో అక్కడ కూర్చోండి, మీకు ఏదైనా ఉంటే, మీకు ఏమన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంకోటో లేకపోతే ఇదేమన్నా అన్నపీసలనో మీకు అనిపించినప్పుడు మీరు ఏం చేయాలి? మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత యాజమాన్యాన్ని సంప్రదించాలి, యాజమాన్యాన్ని అక్కడ పిలిపించేసి అసలు మీరు ఎందుకు నడుపుతున్నారు, దేనికి నడుపుతున్నారు, అసలు ఏంటి, మీరు అమౌంట్ నడుస్తుందా లేకపోతే ఫ్రెండ్లీగా నడుస్తుందా అని చెప్పేసి మీరు అడగాలి. ఇలాంటివి ఏం మా దగ్గర నుంచి తీసుకోకుండా, అసలు మమ్మల్ని ఏం మాట్లాడకుండా, మమ్మల్ని చాలా విచక్షణారహితంగా, అసలు ఆ ఎస్ఐ గారు అయితే కాలుతో ఎగిరెగిరి తంటున్నారు డోర్లని. ఆ డోర్లను తన్నాల్సిన అవసరం అండి, ఆల్రెడీ తీసుకున్న డోర్లు అండి. ఇదేమన్నా అన్నపీసలు అయితే ఏమన్నా తాళాలు వేసుకున్న డోర్లు పెట్టుకొని మేము చేయలే. ఇక్కడ ఏమన్నా అడిగితే మా అధికారులు ఎలా చెప్తే మేము చేసామని చూస్తున్నారు. మీ అధికారులు మీకు ఎలా చెప్తే మాకు తెలియదు కదా, మీ లోపల ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతుంది మాకు తెలియదు కదా. మేము ఈ కోర్టు ఆర్డర్ ప్రకారం మేము ఇక్కడికి వచ్చి గేమ్స్ ఆడుకోవడానికి వచ్చామండి. ఈరోజు మ్యాంగో క్లబ్కి మేము మెంబర్షిప్ ఉన్నందువల్ల మేము మ్యాంగో బే రిక్రియేషన్ సొసైటీకి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతుందన్న మీద ఒక సమాచారం, ఖచ్చితమైన సమాచారం మీద మేము పోలీసు వారు, మేమంతా మీడియేటర్, మా మధ్యవర్తులు అంతా దీనికి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో దగ్గరికి 150 మంది దాకా ఈ యొక్క ఆటగాళ్ళు ఇక్కడ మరి ఆడడం జరుగుతున్నట్టుగా కనబడింది. అలాగే బయట జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క సొసైటీలో ఈ ప్యాకెట్ అనేది ఆడుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి మాకు దాన్ని నడపడానికి అని చెప్పి ఒక ఫాల్స్ రూమర్ని క్రియేట్ చేసి దాన్ని ద్వారా ప్లేయర్స్ని రాబట్టుకొని బయట నుంచి దాని ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క సొసైటీ యొక్క ఆర్గనైజర్స్ ఈ విధంగా చేయడం జరిగింది. ఆ విషయంలో చాలామంది దీంట్లో ముద్దాయిల కింద మరి ఆడుతూ పట్టుబడ్డారు ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఇందులో ప్రముఖులు ఎవరైనా ఉన్నట్టు గుర్తించారు? ఎవరు లేరండి, ఎవరు లేరు. కానీ బయట ఒక 25% దాకా మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నట్టుగా మనకు ఉన్న ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తుంది. సార్ సుమారు క్యాష్ ఎంత ఉండొచ్చు అని అంచనాకు వచ్చారు సార్? అంటే ఒక బ్యాంక్ ఒకటి ఓపెన్ చేసామండి. ఓకే సార్. అది 25,000 రూపాయల బ్యాంక్. అది దాన్ని చూస్తే దాంట్లో 14 లక్షల రూపాయల దాకా ఉంది. మళ్ళీ ఇంకొకటి 1 లక్ష రూపాయలది ఒక చిన్న బ్యాంక్ ఒకటి అక్కడ చూస్తే దాంట్లో 4 లక్షల రూపాయల దాకా ఉంది. ఇంకా మిగతావి కూడా చెక్ చేయాలండి. ఆ బ్యాంక్స్ అవి ఉన్నాయా లేదా, మిగతా బ్యాంక్స్ దగ్గర మనుషులు లేరు, అవి దాంట్లో అమౌంట్ ఉందా లేకపోతే తీసుకెళ్ళిపోయారా లేకపోతే ఉందా అనేది కూడా చూస్తున్నాం.